ఎక్కడెక్కడి నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా, నాకు సొంత కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు మీరు దగ్గర నేను అందరినీ తీసుకొచ్చినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు మా కుటుంబానికి, మాకు, ఈ వర్గానికి ఆదరణ కోసం చేసే మీ త్యాగము, మీ కష్టము ఎల్లప్పటికీ నేను గుర్తు పెట్టుకోవడమే కాకుండా దానికి తగ్గట్టుగా కూడా మనం అందరం బాగుపడాలా, ప్రజలందరూ బాగుపడేటట్టుగా మనం కార్యక్రమాలు చేస్తామని చెప్పి నా మీద నమ్మకము మీరు ఉండి ఇంకా పెట్టుకోండి. వచ్చే రోజుల్లో మంచి రోజులు చూస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎక్కువ ఆలస్యం చేయకుండా, చాలా మంది ఇప్పటికే షుగర్ పేషెంట్ ఉండింటారు, ఆకలితో ఉండింటారు కాబట్టి ఎక్కువ సమయం లేకుండా తొందరగా ముగిస్తాను. ఎంపీ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. చాలా తక్కువ సమయం ఇచ్చినా కూడా బ్రహ్మాండంగా అందరినీ కూడా అరేంజ్ చేసి ఇది పర్సనల్ గా తీసుకున్నందుకు ఆ అధికారులందరికీ, పంచాయత్ సెక్రటరీ కావచ్చు, ఎండిఓలు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, మార్కెట్ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్న నాయకులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కడుపు నిండా ఫోన్ చేయండి. మనస్ఫూర్తిగా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి మీ పెన్షన్ మీరు తీసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అనుకోవచ్చు, ఒకవేళ నేను రాకపోతే నాకు పెన్షన్ రాదేమో, నేను ఇక్కడికి వచ్చి ఈ మీటింగ్ కి రాకపోతే నాకు పెన్షన్ ఇవ్వడం అనుకోవచ్చు కదా. అక్కడ ఏమి కాదమ్మా, వచ్చిన వాళ్ళకి తరపున భోజనం పెట్టాలని అనుకున్నారు, దాని తరపుననే నేను ఈ రోజు భోజనం పెడుతున్నాను. ఈ రోజు నుంచి ఎన్ని ఇబ్బందులు, ఎన్నిసార్లు తిరిగితే వాళ్ళకి పెన్షన్ వస్తుంది. ఊరికే అట్లా పెన్షన్ ఇవ్వడం కాకుండా అందరినీ కూడా కూర్చోబెట్టి, ఆ తల్లులందరినీ కూడా కూర్చోబెట్టి మనస్ఫూర్తిగా వాళ్ళందరి ఆశీర్వాదం తీసుకొని కడుపులో వాళ్ళకి భోజనం పెట్టి పెన్షన్ ఇస్తే వాళ్ళ ఆశీర్వాదాలు మనకి ఎప్పటికీ ఉంటాయని చెప్పి నా తండ్రి గతంలో చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా నేను మంత్రి ఉన్నప్పుడు కూడా కొత్త పెన్షన్ ఎంతమందికి వస్తాయని కూర్చోబెట్టి వాళ్ళందరికీ పెన్షన్ చేతిలో ఇవ్వడం అనేది మాకు కూడా చాలా తృప్తిగా ఇచ్చింది. మళ్ళీ మన అధికారంలోకి వచ్చినాము, మళ్ళీ కొత్త పెన్షన్లు వచ్చినాయి. మళ్ళీ ఆ కార్యక్రమం మళ్ళీ మొదలు పెడితే బాగుంటుందని చెప్పి ఈ రోజు మీ అందరినీ కూడా ఇక్కడికి నేను పిలుచుకొచ్చి భోజనం పెట్టే కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. నాకు తెలుసు మీరందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి, ఎప్పటి నుంచో చాలా మంది భర్త చనిపోయిన వాళ్ళు మాకు పెన్షన్ వస్తుందో రాదో ఎన్నో ఇబ్బందులు పడి ఆఫీసుల చుట్టూ తిరిగి, నాయకుల చుట్టూ తిరిగి ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు. అవన్నీ కూడా మేము మర్చిపోలేదని తెలియజేయడానికే మీ అందరినీ కూడా ఈ విధంగా ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. సో మీరు, మన ప్రభుత్వం వచ్చింది, మంచి పనులు చేసే ప్రభుత్వం వచ్చింది, మీ అందరి సమస్యలను తీర్చే ప్రభుత్వం వచ్చింది. అధికారులు కూడా గతంలో ఏమైంది, టైంకి జీతాలు లేకపోవడం వల్ల కూడా వాళ్ళు కూడా పనిచేయాలా వద్దా అనే పరిస్థితిలో ఉండినారు. కానీ ఇప్పుడు పెన్షన్ 1వ తారీఖు అంటే 1వ తారీఖే మీకు పెన్షన్ పంచుతున్నారు. అది కూడా గతంలో 3000 పెన్షన్లు ఇవ్వడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు గతంలో ప్రభుత్వం. కానీ చంద్రబాబు నాయుడు గారు మాకు గుర్తుందా, గతంలో 200 పెన్షన్ ఉండేది, 200 పెన్షన్ నుంచి 2000 రూపాయలకి పెన్షన్ పెంచింది చంద్రబాబు నాయుడు గారు. ఆ 2000 3000 చేస్తారన్నాడు జగన్మోహన్ రెడ్డి, అది కూడా చేయలేకపోయినాడు. ఒక 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒకేసారి పెన్షన్ పెంచి టైంకి పంచడము, అందరి తరపు నుంచి కూడా ప్రజలందరూ కూడా శభాష్ అనిపించుకునేలాగా ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక్కడ ఆలగడ్డలో మీ అందరూ కూడా శోభమ్మ అంటే బాగా పరిచయం, మీ ఇంట్లో వ్యక్తిగా మీరు భావిస్తారు. మరి మా అమ్మ పేరు మీద పెట్టిన ట్రస్ట్ తరపు నుంచి కొన్ని కార్యక్రమాలు ఎప్పుడు కూడా మనం చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగానే ఈ రోజు ఇంతమంది తల్లులకి, నా తల్లికి నేను కడుపు నిండా భోజనం పెట్టే అవకాశం నాకు లేకపోయినా ఇంతమంది తల్లికి భోజనం పెట్టే అవకాశం నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఆవులకుంటే ఇంకా బాగా వచ్చారు. అవతలికి వచ్చింటే బాగుండు, మీరు అక్కడ వచ్చింటే బాగుండు. ఎవరు లేరులే.
మేడం మేడం తర్వాత వస్తాయి నీ కాగితాలు అడిగినావా నీకు వచ్చిన పెన్షన్ నీకు వచ్చింది కదా రాని వాళ్ళు ఇవ్వండి నేను చేపిస్తలేవా సరేనా సన్మానం